హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శుక్రవారము తెల్లవారకు ముందే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టేశాను. అప్పటికే టైం 6 అయ్యింది. ఇక వంట చేస్తూ పూజకు రెడీ చేసుకున్నా. దీపాలు, పటాలు, విగ్రహాలు అన్నీ ముందే క్లీన్ చేసి పెట్టేశాను. పూజ రూమ్ తుడుచుకునేసి బయట గడపకి పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. అలాగే ముగ్గులో కూడా కొద్దిగా పసుపు కుంకుమ పెట్టాను. తులసి చెట్టుని బాగా కడిగేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నాను. బయట అంతా పసుపు కుంకుమ పెట్టుకొని లోపలికి వచ్చాక పూజ రూమ్లో ముగ్గు వేసుకున్నాను. ఈరోజు మా ఇంట్లో రోజా పూలతో అలంకరించుకుంటున్నాను. పూలు పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించాను. ముందు రోజు క్లీన్ చేసినా కానీ కలశం మాత్రం శుక్రవారం పెట్టుకుంటాను. 5 పిడికులు బియ్యము వేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ పెట్టాను. చెమ్ములోకి ఒక కాయని వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను. కలసం చెమ్ములోకి తమలపాకులో కడిగి పెట్టుకున్నాను. దేవుడికి ప్రసాదం చిత్రాన్నం చేశాను. అలాగే పిల్లలకు కూడా క్యారీకి సరిపోతుంది కాబట్టి ఒక పెనంలోకి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, శనగబ్యాళ్ళు, ఉద్దులు అన్నీ వేసి వేయించుకున్నాను. అంతా వేగిన తర్వాత లెమన్ పిండేసి అన్నం వేసి కలుపుకున్నాను. చిత్రాన్నం అయితే ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే పిల్లలకి క్యారీ కట్టేసి ఇచ్చేసాను. అలాగే ఉప్పు లేకుండా పెరుగన్నం కొద్దిగా పెట్టాను. పూజ అయిన తర్వాత వేడివేడిగా టీ తాగాము. లంచ్కి వంకాయ పులిహోర చేసుకున్నాం. అలాగే ఇంకో పక్కన బెండకాయ తాలింపు పెట్టాను. పులిహోరకి పచ్చిమిరపకాయలతో బాగుంటుంది, కానీ వేడి ఎక్కువ ఉందని చెప్పి ఎండుమిరపకాయలతో చేశాను. ఎండుమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. తెల్లగడ్డ, ఎర్రగడ్డ అన్నీ బాగా వేగిన తర్వాత వంకాయలు వేసుకొని వేయించుకున్నాను. వంకాయ వేగేటప్పుడే కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకున్నాను. వంకాయలు వేగిన తర్వాత బెండకాయలు వేసేసి కొద్దిసేపు వేగిన తర్వాత టమోటాలు వేసుకున్నాను. ఇంతలో బెండకాయ వేగిన తర్వాత కారపొడి వేసుకున్నాను. మధ్యలో వంకాయని కలుపుకుంటున్నాను. అలాగే వంట చేసుకుంటూ కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్నాను. వంకాయ బాగా వేగిన తర్వాత నీళ్లు కొద్దిగా పోసుకొని ఉడకపెట్టుకున్నాను. కొద్దిసేపు ఉడికిన తర్వాత పులుపు కొద్దిగా వేసుకొని ఉడికిన తర్వాత దింపుకున్నాను. ఉప్పు గుత్తితో ఎనుపుకున్నాను. గట్టిగా ఉందని కొద్దిగా ఉడికి నీళ్ళు కాంచి అందులో పోసుకున్నాను. సంగటికి అయితే పులిహోర చాలా బాగుంటుంది.
కానీ నేను అన్నం చేశాను. ఈ వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.